అమ్మా నన్ను క్షమించే, నన్ను క్షమించే. మీరు ఇచ్చిన నాకు ఏం బాధలు లేవు, మీరు నాకు ఏం బాధలు పెట్టలేదు. మీరు నా బాధలు మీరు నన్ను భరించరు, నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి చూసుకోరు. ఒక పిల్ల వల్ల నేను ఆగమైపోతున్నానే, నేను చచ్చిపోతున్నానే. నన్ను క్షమించురే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి పెట్టకూరు. ఏమి నేను చెప్తున్నా, దాని అయితే ఇచ్చి పెట్టకూరు. దాని కేసులు పెడతారా, ఏం చేస్తారా చెయ్యరు. నా దాంట్లో నా ఫోన్ లో మొత్తం డేటా మొత్తం ఉంది. దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అంటే పెట్టిపోతున్నా. అన్ని కరెక్ట్ గా మీకు ఇచ్చిపోతుంటా. దాంట్లో చూడు మీరు అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతాం. మీకు చూడు దాని ఏమి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చిపెట్టకూరి. నన్ను మోసం చేసింది. దానివల్ల ఒక కొడుకు కూడా పుట్టింది. నాకు కొడుకు పుట్టి అది వేరేటోళ్ళకి ఇప్పించింది. నేను ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. నేను అది ప్రెగ్నెన్సీ కూడా తీసేసిన కూడా వచ్చింది. ఇక 7 నెలలు తీయలేక ఆ ప్రెగ్నెన్సీ కూడా బయటకు వచ్చింది. అది అటు తన్నులాడి ఏడవాడి ఆడవాడి తన్నులాడి ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆడు పుట్టిండు. ఆడు పుట్టినాక మంచిగా ఉండే, ఏం ప్రాబ్లం లేదే నాకు. నేను చిన్నప్పుడు నీ కడుపులు ఎట్లా పుట్టాడు, వాడు కూడా ఎట్లా పుట్టిండే. పుట్టినాక దానికి ఒక్క గోలి కూడా చూసేలేడే. సేమ్ లాలేకనే పుట్టిండే ఆడు. అసలు అసలు ఏమి ఇబ్బంది లేకుండా పుట్టినాడు. ఇంత గలీజ్ లేకుండా పుట్టినాడు. కడుపులోకి వెళ్ళి ఎంత నీట్గా ఉన్నాడో మీకు ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చూసుకొని మీరు మీకు ఆడు పుట్టిన కూడా పడకూడలా మొహోడి హాస్పిటల్ పుట్టిండు. నవంబర్ నెలలో పుట్టినాడు. నా ఫోన్ లో అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా ఉన్నాయి. నేను పాస్వర్డ్లు కూడా అన్ని పెట్టిపోతా మీకు. ఏమి దానైతే ఇచ్చిపెట్టకూడదు. దానైతే ఇచ్చిపెట్టకూడదు. దాన్ని నమ్మించి మోసం చేసింది అది. ఈ మాట ఏదో ముందు చెప్పినట్టు అయిపోతున్నాయి, కానీ నన్ను ఎందుకే ఇంతకాలం తెప్పించుకున్నావు? అదేదో ముందే చెప్పినట్టే నీ తాను కూడా రాకపోతుంది. నేనే దొరికినాడు నీకు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇష్టపెట్టుకోనికి నువ్వు రెడీ అవుతున్నావే. నీకు ఎంతుందంటే అంత ఉంది నీకు. నిజంగా నీకు ఆ పెళ్లి ఇష్టం ఉంది కాబట్టి నువ్వు నన్ను వదులుకుంటున్నావు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇంత దూరం పెడుతున్నావు అంటే నీకు ఆ పెళ్లికి ఇష్టం ఉంది, అది ఇష్టం ఉంది. నీతో ఎంతో హ్యాపీగా ఉందామనుకుంటానే. నువ్వైతే ఇట్లా చేసినవైతే నన్ను లాస్ట్ వరకు ఇద్దరన్నా ఉంటది చేస్తుంది. అరే ఒక్కసారి కలుస్తా, అరే చాయిస్ ఇస్తాడు దేవుడు. నేను ఇంకా ఆగుండే నీకు ఇచ్చినాక కూడా దేవుడు ఇంత మంచి చాయిస్ ఇచ్చినప్పుడు కూడా నన్ను వదులుకోనికే నీకు సిద్ధంగా ఎట్లా అనిపిస్తుంది? నేను రాను అని ఎట్లా చెప్తున్నావే నా తనకి? నేను ఉండలే ధైర్యంగా ఉండలే అని చెప్పేసి కూడా నీకు చెప్పినా. నేనంటే నీకు ఇష్టం లేదా అని? నీకు కలయాడు కూడా గుర్తుకులేడా? నీకు ఇంత మంచి చాయిస్ వచ్చింది నాతో పెళ్లి చేసుకో. నీకు ఎట్లా ఇష్టపడ్డ బుద్ధి అవుతుంది నన్ను? నీకు ఎట్లా ఇష్టపడ్డ బుద్ధి అవుతుంది నన్ను? నీ లేక అంత తట్టుకునేంత నాకు లేదే. నాకు అంత లేదు. నిన్ను పెళ్లి చేసి ఇంకొని పక్కన చూసుకున్నంత నాకు లేదు. అంత ధైర్యం లేదు నాకు. అంత లేదు. నువ్వు చేసుకో, పెళ్లి చేసుకో, ఎంజాయ్ చేసుకో, అన్ని చేసుకోపోవే. నీకు మీ అమ్మని ఎక్కువ, మా అమ్మ ఎక్కువ లేదు కదా. సరే బాయ్, ఎంజాయ్ చేసుకో, పెళ్లి ఎంజాయ్ చేసుకోవే. నన్ను ఇంతవరకు నిన్నటి వరకు నేను వస్తా తీయాలనుకుని నాతో నువ్వు కూడా పెళ్లి చేపించినావు. కానీ నీ అమ్మ నీ పెళ్లి గురించి
అవ్వ అవ్వది అవ్వ అవ్వ ఎందుకే నన్ను ఇంతకాలం చేసినప్పుడు నువ్వు ఎందుకే నన్ను ఇట్లా చేస్తున్నావు నీ అవ్వా సరే పోవే నేను చచ్చిపోతున్నా ఇక నేను పోతా ఇక నేను నీకు ఏ బాధ ఉండదు ఇక టార్చర్ ఉండదు మంచిగా ఎంజాయ్ చేసుకోపో ఇక సరే పో ఇక